నమస్తే సార్, మీ పేరండి? నా పేరు ఓబుల్ రెడ్డి అండి. ఓబుల్ రెడ్డి గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను వ్యాపారాలు అన్నీ చేసే కానీ ఇప్పుడు ఖాళీయే. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అయితే అవుతుంది. అవలేదు, అదే అవ్వబోతుంది సార్. ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వం పనితీరు? ఏ విధంగా బాగుంది. పొలాలు కూడా రేట్లు పెరిగినాయి, బ్రహ్మాండంగా ఉంది. ఇంకా చెయ్యాలి వీళ్ళు. ఇంకొంచెం సీడప్ చేస్తే అసలు ఇక 40 సంవత్సరాలైన వీళ్ళే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గత 5 ఏళ్ళుగా చూశారు మీరు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారిని చూశారు. ఎలా చేయలేదు కదండి, ఏం చేయలేదుగా ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. రోడ్లు వేయలా, ఏమి వేయలా, రప్పరప్పా కదా, ఏం లేదు. వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఒక్కసారి వాటేసుకుంటే అవేది కాదు కదా. ఇది లక్షల కోట్ల వ్యాపారం. మరి రాజధాని రోడ్లని ఇవన్నీ ఎట్లా అవుతాయి? డబ్బు కావాలి కదా. అంటే వీళ్ళు ఏమైనా కష్టపడుతున్నారా లేదంటారు మీరు? ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళందరూ మెయిన్ వాళ్ళందరూ 24 గంటలు కష్టపడుతున్నారండి. ఇంక మిగతా వాళ్ళంటే నాకు తెలియదు, ఎందుకంటే నేను చూస్తున్నా కదా. గద్దె రామారావు గారు ఎప్పుడు జనంలో ఉంటున్నాడు, సాయిబాబు గారు కానీ వీళ్ళందరూ జనం కోసం కష్టపడుతున్నారు. అందుకే మరి గెలిపించింది బంపర్ మెజార్టీతో. ఇక వీళ్ళు లేకపోతే లాభం లేదు, పొలాలు కూడా పోయేటి ల్యాండ్ టైటిల్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక రెడ్డి గారుగా ల్యాండ్ టైటిల్ అది చాలా అక్రమం అండి. పొలం నాది, నేను కొనుక్కున్నా, మా జైనాన్ని ఇచ్చాడు. నీ పుట్ట అంటే ఎందుకు పుట్ట? అందుకనే అది చాలా అన్యాయం. సో అంటే ఇప్పుడు గత 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకాల మీద, అంటే పొలం మీదే, మీ పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేసుకున్నాడు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజముద్ర వేసింది. మీకు ఏది బెటర్ అంటారు? ఇదే బెటరు, ఇదే బెటరు. రాజముద్ర బెటర్. కానీ పొలం నాదైతే నువ్వు ఎట్లా వేసుకుంటావు బొమ్మ? నీదా పొలము, ఎట్లా వేసుకుంటావు? సరే, వాళ్ళ పొలం మీద, వాళ్ళ పేజ ఒక్క మీద నాది వేయమను చూద్దాం. ఎవడు ఆస్తి వాళ్ళది, ఎవడు సంపాదన వాడిది, ఎవరికి హక్కు వాళ్ళకు ఉండాలా. ఈ మొత్తం లాక్కొని నా దగ్గర పెట్టుకుంటా అంటే ఎట్ట కుదిరిద్దా? కుదరద్దు. అది ఇది ప్రజారాజ్యం. జనం ఆలోచిస్తారు. కొట్టింది దెబ్బ ముందు ఒకటి ల్యాండ్ టైట్లు. ఈ 2 ల్యాండ్ టైట్లు ఎక్కువగా కొట్టింది. ఈ డెవలప్మెంట్ లేకపోవటం, ఈ 3 కొట్టినాయి. సార్, రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు రాజధాని కూడా దెబ్బ కొట్టింది. చేయకపోయిన మేలకొండ ఇంకొద్ది సీట్లు వచ్చేటి. 3 రాజధానులు అని 3 ఇటుకలు కూడా ఇలా. ఇంకేముంది అభిమానం? వీళ్ళు చేస్తున్నారుగా. కాకపోతే వానలు వచ్చినాయి ఎక్కువగా. ఈయన వచ్చినాక 2 సార్లు కూడా వాన దంచేసింది కదా. మరి అట్టప్పుడు ఏం చేయాలా? ఏం సార్, ఇప్పుడు వాళ్ళేమో చంద్రబాబు గారు వస్తే వానలే పడవంటారు. ఎందుకు పడవండి? అది ప్రకృతి, భగవంతుడు చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు భగవంతుడికి వాన వద్దు అంటాడా? మరి ఈ 2 సంవత్సరాలు ఎందుకు పడ్డాయి కదా. ఎందుకు పడవు? ఏదన్నా ఒక సంవత్సరం అప్పుడు ఒకసారి కృష్ణా నది ఎండిపోయింది, సాగర్ ఎండిపోయింది. మరి చంద్రబాబు నాయుడు ఇక్కడే కదా, సాగర్ దాకా అవతలకు పోలేదుగా. అవన్నీ కాదులే, అది ప్రకృతి ఎట్టుంటుంది అట్లా చేస్తే. అది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది సార్? పథకాలు అవి అందుతున్నాయి అందరికీ? నాకేం పథకం లేదు కానీ అందుతున్నాయి. నాకు రైతు భరోసా పడుతుంది అంతే. నాకు మిగతా నాకేం నాది మౌలిక వసతులు కావాలి ఎవరికైనా కానీ, అంటే రోడ్లు కానీ ఇవన్నీ. రోడ్లు అవి వేస్తున్నారండి వీళ్ళు? రోడ్లు నాకు తెలదు కానీ ఆటో వాళ్ళని అడిగితే బ్రహ్మాండంగా ఉన్నాయి అంటున్నారు, లారీలో అడిగినా బాగున్నాయి అంటున్నారు. అది ఓవరాల్గా అయితే ఈ ప్రభుత్వమే కొద్దిగా కష్టపడితే 40 ఏళ్ళు వస్తుంది. నెంబర్ 1 ఏం మాట్లాడే పని లేదు. చేస్తారు. ఇంకా 3 ఏళ్ళు ఉందిగా, అప్పుడేంటనేది హైలైట్ చేస్తారు. ఇప్పుడే తెలవదు. ఏముందో 6 నెలలు వానాకాలం పోయింది, మొన్న 6 నెలలు పోయింది. గట్టిగా 6-12 నెలలు పోతే 12 నెలలేగా వీళ్ళు పరిపాలన చేసింది సక్రంగా. వానాకాలం పని ఏం చేస్తారు రాజధానిలో? చేయటానికి ఏది అవకాశం ఏదా ఉందా? అయినా మరి రోడ్లు పడితే తిరిగి వచ్చి ఆడ కూడా అంత పొలం కదా. అందువల్ల చేస్తారు. ఈ 3 ఏళ్లలో పూర్తి చేస్తారు. మళ్ళీ ఈ ప్రభుత్వమే వస్తుంది. థ్యాంక్ యూ సార్.